అనగనగా ఒక పెద్ద అడవిలో గోపు అనే నేమ్తో ఒక ఏనుగు ఉండేది. తను చాలా బలమైంది, కానీ కొంచెం గర్వం ఎక్కువ. అడవిలో ఒక చెట్టు కింద చిక్కి అనే నేమ్తో ఎలుక కూడా ఉండేది. చిన్న సైజులో ఉండేది, కానీ చాలా తెలివైంది. ఒక మధ్యాహ్నం గోపు నదికి వెళ్తున్నాడనమాట. తను పచ్చగడ్డిలో అలా అడుగు వేస్తే ఒక ముళ్ళు తనకి సడన్గా కాలుకి గుచ్చుకుంటుంది. అయ్యో అని గోపు బలంగా అరుస్తాడు. తన పెద్ద కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి. ఏడుస్తూ ఉంటాడు పాపం ఆ నొప్పితో. అప్పుడు అక్కడికి అడవిలో అన్ని జంతువులు వచ్చి చూస్తాయి ఏమైంది అని. కానీ అందరూ చెప్తూ ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈ గోపు చాలా పెద్దగా ఉన్నాడు, మనం ఎలా హెల్ప్ చేద్దామని. అప్పుడు చిక్కి ఎలుక ముందుకొచ్చి ఇలా చెప్పిద్ది, గోపు భయపడకు, నేను నీకు హెల్ప్ చేస్తా అని. అప్పుడు దానికి గోపు నవ్వుతాడు, నువ్వు చాలా చిన్నదానివి, నాకెలా హెల్ప్ చేస్తావు అని. కానీ చిక్కి ధైర్యంగా ఉండి తన చిన్న షార్ప్ టూత్తో జాగ్రత్తగా ముళ్ళు గోపు పాదం నుంచి తీసేస్తుంది. బాగా రిలీఫ్ అయింది ఇప్పుడు అని గోపు సంతోషంగా ట్రంపెట్ చేస్తాడు. ఓ నా చిన్న ఫ్రెండ్ చిక్కి, నీ సైజ్ ముఖ్యం కాదు, నీ ధైర్యం మరియు తెలివి వల్లనే నేను ఇవాళ ఈ పెయిన్ నుంచి రిలీఫ్ అయ్యాను అని చెప్తాడు దాంతో చాలా హ్యాపీగా. ఆ రోజు నుండి గోపు మరియు చిక్కి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. అడవిలో అన్ని జంతువులకి ఒక ముఖ్యమైన లెసన్ నేర్చుకుంటారు, చిన్నవాడు కూడా పెద్ద పని చేయగలడు అని. ఇవాళ చిక్కి గోపుకి ఎలా హెల్ప్ చేసిందో అని. సో ఫ్రెండ్స్, టుడే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, చిన్న లేదా పెద్ద అని కాదు, ధైర్యం మరియు తెలివి ఎప్పుడూ ముఖ్యం. వాటితో ఎవరైనా ఎన్నో అసాధ్యమైన పనులు కూడా చేయగలరు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద స్టోరీ. థ్యాంక్ యూ. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.